కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తుని మండలం లోవ కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ తలుపులమ్మ తల్లి లోవ దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పి విశ్వనాథరాజు ఆధ్వర్యంలో ఆషాఢమాస ఉత్సవాలు నెల రోజులు ప్రత్యేకమైన అలంకారాలతో వివిధ రకాల హోమ జపాదులు, కుంకుమార్చనలు, బిల్వార్చనలు, సప్తనది జలాల అభిషేకాలతో మొదలగు పూజా కార్యక్రమాలు వేద పండితులు, అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తముగా నిర్వహిస్తున్నామని తుని నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశాల మేరకు ఈ సంవత్సరం నుంచి ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రతి శుక్రవారం నియోజకవర్గంలోని ఆయా గ్రామాల మహిళా భక్తులు పసుపు కుంకుమ సారె సమర్పణ కార్యక్రమాన్ని ఆనవాయితీగా సమర్పించే విధానాన్ని రూపొందించారని, ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఆషాఢ మాసం 3వ శుక్రవారం కోటనందూరు మండల పార్టీ ప్రెసిడెంట్ పోతల సూరిబాబు, మాజీ ఎంపీపీ గాడి రాజాబాబు ఆధ్వర్యంలో ఆయా గ్రామాల మహిళా భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమ సారె సమర్పించి కుంకుమార్చనలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ అంకమరెడ్డి రమేష్, లోవ దేవస్థానం చైర్మన్ పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పెనుముచ్చు నాగేశ్వరరావు, మండల పార్టీ కార్యదర్శి సామినేడి కృష్ణార్జున, పిఎస్సి డైరెక్టర్ బైలపూడి శ్రీరామమూర్తి, టీడీపీ సీనియర్ నాయకులు వాసం నాగేశ్వరరావు, మాతిరెడ్డి భాస్కర్, ఎర్ర సత్యనారాయణ, చందక శ్రీను, ఎల్ఎస్ మూర్తి, పంపరబోయిన శివనారాయణ, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం లోవ గ్రామంలో వెంచేస్తున్న శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి ఆషాఢ మాస మహోత్సవాలు నెల రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించడానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం ఒక విశేష లక్షార్చన, మొదటి ఆదివారం 1,00,000 కుంకుమ పూజ, రెండో ఆదివారం 1,00,000 గాజులు, రేపు వచ్చే ఆదివారం నాడు అమ్మవారికి సుమారు 5 టన్నుల కూరగాయలతోటి శాకంబరి అలంకారము, అలాగే ఆదివారం నాడు అమ్మవారికి 1,00,000 బిల్వార్చన కూడా పూజలు నిర్వహించబడతాయి. అలాగే ఈ సంవత్సరం నుంచి ఈ ఆలయంలో ఈ స్థానిక శాసనసభ్యురాలు ప్రభుత్వ శ్రీమతి యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ఈ దేవస్థానంలో అమ్మవారికి ఆషాఢం సారీ చీర ఎలా ఇస్తే బాగుంటుందనే ఆవిడ సూచన మేరకు పిలుపునివ్వగా ప్రతి శుక్రవారం వేలాదిగా మహిళా భక్తుల ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారీ చీర సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమం వచ్చిన భక్తులందరికీ కూడా కూర్చోబెట్టి అమ్మవారి ప్రసాదం కుంకుమ పూజ చేయించి వారికి పసుపు కుంకుమ గాజులు రేకుల గుడ్డ మరియు అమ్మవారి ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుంది. చాలా విశేషంగా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రతిరోజు మా అంచనాలకు మించి భక్తులందరూ ఒక బ్యాచ్ 400 మందికి పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటే 4 బ్యాచ్లు కూడా 5 బ్యాచ్లు కూడా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే వచ్చే శుక్రవారం కూడా జిల్లా నలుమూల నుంచి విశేషంగా మహిళా భక్తులు వచ్చి ఈ కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొంటారనే ఉద్దేశంతో ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా అదే ఆఖరి శుక్రవారం ఆషాఢ మాసానికి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు సేకరించవలసిందిగా కోరుతున్నాం. పుష్పబాణ హస్తే నమస్తే శ్రీ జగదేకమాత శ్రీ 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 తలుపులమ్మవారి దేవస్థానం లోవ తుని మండలం కాకినాడ జిల్లా. అమ్మవారి పేరు తలంపులమ్మ. ఆ తలంపులమ్మ అనేటువంటి పేరు కూడా అమ్మవారికి ఎలా వస్తుందంటే సుమారు అమ్మవారు వెలిసి ఇక్కడ ఒక 300 సంవత్సరాలకి పూర్వం, అంతకన్నా పూర్వం ఈ ప్రాంతవాసులు ఎవరైనా ఆపద సమయంలో తలుచుకుంటే అమ్మవారు సాక్షాత్కరించి ఓ పాపలో వచ్చి వాళ్ళ కోరికలు తీర్చేవారట. తలచుకోగానే ప్రత్యక్షమైన కోరికలు తీరుస్తుంది కాబట్టి తలంపులమ్మ అని చెప్పి పిలుచుకునేవారు. అది వాడుకలో భాష మారిపోయి తలుపులమ్మగా పిలువబడుతున్నారు. కొన్నాళ్ళ తర్వాత అప్పట్లో ఏరైన ప్రపంచం రాజావారి కల్లో పోయి నేను దారకొండ తేగకొండ లోయలో ఈ స్థలాన్ని 2 కొండల మధ్య లోయ అనేది లోనగా మారింది. నేను లోయలో సెలెక్ట్ అయ్యాను. మీరు ఏ రోజు అయితే వచ్చి ఇక్కడ నాకు సేవా కార్యక్రమం ప్రారంభం చేస్తే అప్పటి నుంచి ఇది హస్తస్థలంగా మారుతుంది. భక్తులు జాతి చేసిన గంగ ఓడపడుతుంది. ఆ గంగ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ పడుతుంది అనేది మానవాళి ఎవరికి తెలియదు. మీరు ఏ నెలలో వచ్చి నాకు సేవా కార్యక్రమం ప్రారంభం చేస్తే ఆ నెలలో వచ్చి అమావాస్య జాతర జరిపించి అమావాస్య నవధాన్యాలు పాలల్లో వేసి నా పాదాల దగ్గర నుంచి 5 కూడా తీర్చి చూస్తే ఏ గింజల బామ్మలకు వస్తా పంట బాపడుతాయని, సంతానం లేనటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి ఉయ్యాలు సేవ చేస్తే సంతానం కలుగుతుందని, చీకటి పడితే లోకరక్షణ కోసం నేను బయటకు సంచరిస్తాను, ఎవరో ఉండకూడదని చెప్పేసి ఆ రాజావారికి అలా చెప్తే ఆ రాజావారు
వీళ్ళు వచ్చిన లాస్ట్ లో లావకొత్తన గ్రామ ప్రజలను తీసుకుని చైత్ర బహుళ విజయనగరం వచ్చారట. కొండకి వచ్చేసరికి ఈ కింద 3 గ్రామాలు వెలిసి ఉన్నాయట. అలాగే అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా చైత్ర బహుళ విజయ నుంచి అమావాస్య వరకు అమ్మవారి జాతర కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే అమావాస్యను నవధాన్యాలు పాలల్లో వేసి అమ్మవారి పాదాలు జరుగుతాయి. తర్వాత తీర్చి చూడడానికి ఈ ప్రాంతంలో రైతులందరూ వచ్చి చూడడం, అవి ఏమరిస్తా దాన్ని చూసి ఆ ప్రకారంగా పంటలు పెట్టుకోవడం, పంటలు పండడం జరుగుతుంది. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి విజయాల సంతానం పెడుతుంది. అలాగే టోటల్ గా భక్తులు ఎవరెవరి స్థితికి సంబంధించిన కోరికలు వాళ్ళు కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరి మళ్ళీ రావడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో విరివిగా భక్తుల నమ్మకం ఏమిటంటే అమ్మవారు కొండపైకి వచ్చి ఘాటోడ్లో రాయి మీద రాయి పెట్టుకుంటే ఇల్లు కట్టుకుంటాం అని చెప్పేసి పెద్ద ఈ మధ్య ప్రార్థనలు వచ్చింది. అది చాలా బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యి ఎవరైతే అమ్మవారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని అక్కడ రాయి మీద రాయి పెట్టుకుని వెళ్తారో వాళ్ళందరూ సొంతంలో ఫలం నెరవేర్చుకుని మళ్ళీ అమ్మవారిని దర్శించి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతుంటాయి, ఈ సంవత్సరం విశేషంగా జరుగుతాయి ఆషాఢ మాస ఉత్సవాలన్నీ. ఎందుకంటే మా ఈవో సునాథరాజు గారు పర్యవేక్షణలో మొదటి ఆదివారం నాడు మట్టి గాజులతో అలంకరణ, 2వ ఆదివారం నాడు 1,00,000 తులసర్చన, 3వ ఆదివారం నాడు 3 టన్నుల కూరగాయలతో శాకంబరి, అలాగే 4వ ఆదివారం నాడు అమ్మవారికి 1,00,000 బిల్వర్చన జరుగుతుంది. అమావాస్యలో సప్తమధ్యాయాలతో అమ్మవారి స్వయంతో సహస్ర ఘటాభిషేకం జరుగుతుంది. అక్కడ ముగుస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఈవో విశ్వనాథరాజు గారి పర్యవేక్షణలో త్రికరణ శుద్ధిగా కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఆయన కుంకుమ పూజలు అన్ని కూడా, అలాగే కుంకుమ పూజలు తర్వాత ఈ కార్యక్రమాలలో చండీ హోమం, అలాగే పాలాభిషేకం, పంచామృతాభిషేకాలు ఈ విధిగా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ దేవాలయంలో నేను సుమారు 4 సంవత్సరాలు పనిచేస్తున్నాను. ఈ 40 సంవత్సరాలు ఎంత డెవలప్ అయిందో విశ్వనాథరాజు గారు వచ్చినట్టు 4 సంవత్సరాల్లో చాలా విశేషంగా డెవలప్మెంట్ అవ్వడం, ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధిని చూసి పదే రావడం, అలాగే దూర ప్రాంతానికి వచ్చినటువంటి భక్తులు కూడా ఈ డెవలప్మెంట్ చూసుకుని ఎవరు చేసిందని చెప్పి మళ్ళీ రావడం జరుగుతుంది. అలాగే టోటల్ గా భక్తులు ఎవరెవరి స్థితికి సంబంధించిన కోరికలు వాళ్ళు కోరుకుంటే నెరవేరి మళ్ళీ రావడం జరుగుతుంది. ఈ దేవాలయం జనజనాభివృద్ధితో ముందుకు వెళ్ళేటట్టు అన్ని కార్యక్రమాలు విశ్వనాథ రాజు గారు చేస్తున్నారు. కాబట్టి ఆయన కూడా అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని, ఇంకా ఇలాంటి దేవాలయాలను నిర్మించి భక్తులకి పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా. నాది తుని మండలం తాళ్ళూరు గ్రామం. మా గ్రామం వెలువెల్పోయినటువంటి శ్రీ తలుపులమ్మ అమ్మవారు మా గ్రామం వెలువెల్పు. అలాగే మా గ్రామ దేవత కూడా అమ్మవారు. మా తండ్రులు అలాగే తర్వాత జనరేషన్ మేము అప్పటి నుంచి కూడా అమ్మవారు రావడం, దర్శించుకోవడం అన్ని జరుగుతున్నాయి. గతంలో ఇంత వైభవపేతంగా లేదు. ఇప్పుడు వచ్చినటువంటి ఈవో గారు విశ్వనాథరాజు గారు చాలా అభివృద్ధిలను ప్రప్రదంగా చేసినటువంటి కార్యనిర్వహణ అధికారి ఎవరైనా ఉన్నారంటే వారు శ్రీ విశ్వనాథరాజు గారు అని చెప్పొచ్చు. అలాగే మా పరిసర గ్రామాలకు, మా మండలంలోని కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటికి కూడా ప్రత్యేకంగా ఈ ఆషాఢ మాసంలో ప్రతి శుక్రవారం ఒక్కొక్క పంచాయతీకి, ఒక్కొక్క మండలానికి భక్తులకి ప్రత్యేకంగా అవకాశం ఇచ్చి, అలాగే ఈరోజు మా గ్రామం నుంచి ఒక 500 మంది మహిళా భక్తులు అందరం కూడా కుంకుమ పూజలో పార్టిసిపేట్ చేయడం, అలాగే అమ్మవారికి సారి తేవడం కూడా జరిగింది. సార్ వచ్చిన కాడి నుంచి కూడా ప్రతి కార్యక్రమం చాలా విశిష్టంగా చేస్తున్నారు. వారు చాలా అనుభవజ్ఞులు. అటువంటి వారికి మా గ్రామం తరఫున అలాగే మా నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు ఇంకా ఈ దేవాలయాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.